Second, Southern. Listen, Southern. Salute. Let down. Jai Hind. Oh, great. Good. Stop. Down. Hello, what? What? Elliot. ఆయన కావాలి అసలు बोलो भारत माता की जय। बोलो भारत माता की जय। बोलो भारत माता की जय। జై హలో 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 ఈసీహెచ్ఎస్కి ఇంకా రిజిస్టర్గా మంత్రానికి తరగలేదు. ఈ మధ్య కూడా తెప్పిస్తే కలెక్టర్ ఆఫీస్లో అక్కడ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ పోవాలి. వాళ్ళకి వచ్చేది అక్కడి నుంచి అక్కడ అడిగినప్పుడు ఉన్నవాళ్ళు కూడా పోయి రిజిస్టర్ చేయించుకొని అన్న ఉంటే ఉంది కదా. అందువల్ల వాళ్ళ దగ్గర అసలు కరెక్ట్గా ఎన్ని ఉన్నాయని తీసి నాకు ఇవ్వాలి. వాళ్ళు ఇస్తే మినిమం అది ఉంటేనే జనరల్గా ఈసీహెచ్ఎస్ అనేది మీకు ముందు నుంచి తెలిసినే కదా. మనం ప్రతిసారి మనం ఇతరుల్లో ఉన్నారు లేకపోతే ఇంకో దగ్గర ఉన్నారు కానీ రిజిస్టర్ కావాలి. విజువల్ తర్వాత ఫుల్ షట్టర్ డౌన్ చేసుకో. బాగానే ఉండేది. ఫుల్ షట్టర్ డౌన్ చేసుకో. అదే అప్పుడు నిలబడమంటే నిలబడ బాగుండదు. సెల్కి వస్తే మా కెమెరా రాదు. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఒంగోలు పట్టణంలో ప్రకాశం జిల్లా సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మనం ఫ్లాగ్ హాస్టింగ్ అనేది కూడా జరుపుకోవడం సంతోషంగా ఉన్నది. ఎంతోమంది అసూలు పాసిన తర్వాతనే మనకి స్వాతంత్రం లభించింది. స్వాతంత్రం తర్వాత పూర్తిగా అధికారాలు రావటం అంటే గణతంత్ర దినోత్సవం. జనవరి 26వ తారీఖుకి మనం పూర్తిగా కూడా స్వాతంత్రం లభించిన రోజు ఇది. ఇందుకు చాలామంది పక్షంగా చెప్పాలంటే సైనికులు ఎన్నో విధాలుగా కూడా చాలా ఇబ్బందులు కూడా పడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా
ఎన్నో యుద్ధాలలో కూడా ఈ సైనికులందరూ కూడా పార్టిసిపేట్ చేసి రావటం, వారి అసూలు పాయటం. ఈరోజు ప్రకాశం జిల్లాలోనే ఎక్స్ సర్వీస్ మెన్ అంటేనే భారతదేశంలో ఉన్న ప్రత్యేకమైన జిల్లా అంటే ప్రకాశం జిల్లానే. ఎక్కువ వేల మంది ఉండటం, సరిహద్దు ప్రాంతంలో వారు చేస్తున్న సేవలను మనం కొనియాడవలసిందిగా ఉన్నది. ప్రకాశం జిల్లాలో ఉన్న మాజీ సైనికులు, చదువుకున్న వాళ్ళు, చాలా చాలా పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ కూడా మంచి ఆలోచనలతో వారు మాకు సలహాలు ఇవ్వటం అనేది నేను సంతోషంగా కూడా భావిస్తూ, ఇక్కడ హాస్పిటల్ అనేది అవసరం ఎంతో ఉంది ఈసీహెచ్ఎస్. దీనిని నేను డిఫెన్స్ సెక్రటరీ గారితో కూడా పలు విధాలుగా కూడా కలిసినప్పుడు అసలు కరెక్ట్గా రిక్వైర్డ్ స్ట్రెంగ్త్ ఉంటేనే ఒక హాస్పిటల్ పెట్టాలి అనేది ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకుంటే బాగుంటుంది. మనం మామూలుగా కొన్ని వేల మంది ఉన్నారు, మాకు 7,000 మంది ఉన్నారు, 8,000 మంది ఉన్నారు, 9,000 అని చెప్తూనే ఉన్నాం. కానీ బట్ ఆ రిజిస్టర్లో అవి రావట్లేదు. సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి దయచేసి మాజీ సైనికులందరూ కూడా మీ పేరును కూడా ఎన్రోల్ చేసుకుంటే మన హాస్పిటల్ని సాధించుకునే దానికి నాకు ఈజీగా కూడా అవుతుందని మీకు తెలుపుకుంటూ, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మాగుంట కుటుంబ తరపున నేను ప్రత్యేకంగా అందరికి కూడా తెలుపుతున్నాను. నేను ప్రత్యేకంగా డాక్టర్ ఫ్రాన్సిస్ గారు అయితే సెయింట్ జేవియర్స్ హాస్పిటల్లో కూడా చేస్తున్న సేవలన్నీ కూడా మనం అందరూ కూడా కొనియాడాల్సిన అవసరం ఉన్నది. ₹1 కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా ప్రతిదీ కూడా ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఆనందంగా కూడా పేషెంట్స్ పంపించే మంచి మనస్తత్వం కలిగిన వారు చేస్తున్న కార్యక్రమాలకు కూడా మనం అందరూ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని తెలుపుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ. 6వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు ఇచ్చట మనం అందరం సమకూర్చాము. ఈ సందర్భంగా మన ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి గారు ఫ్లాగ్ హైస్టింగ్ చేసి ఉన్నారు. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం ఏదో జరుపుకుంటున్నాం అనటానికి అది హాస్యాస్పదం. గణతంత్ర దినోత్సవం అంటేనే చాలా మీనింగ్ఫుల్. ఆ మీనింగ్ ఏమిటంటే ఆ రోజుని మన కాన్స్టిట్యూషను అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచే మనం సర్వస్వతంత్రం అయ్యాం. ఆ సందర్భంగా మనం ఈ గణతంత్ర దినోత్సవం 10 సంవత్సరం ఇదే రోజును జరుపుకుంటున్నాం. ఇది చాలా వరకు అందరికీ శుభదాయకము. దేశంలో అనేక రకాల వాళ్ళు అనేక రకాలుగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వీరి కోసం సైనికులు అహర్నిశలు మంచు కొండల్లో యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ మనం అవి ప్రోగ్రామ్స్ ఎన్నో ఆనందమైన ప్రోగ్రాం చేసుకుంటున్నాము. వేరే సైనికులు మాత్రం అక్కడ క్షణం ఒక యుగంలాగా వాళ్ళు ఏ నిమిషంలో ఏమవుద్దో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఈ అవకాశం నాకు దొరికినందుకు జై హింద్.